ద రీజన్ ఫర్ దట్ ఈజ్ ఆయన సోల్జర్స్కి మ్యారేజెస్ చేస్తున్నాడు. అది అంతకంటే గొప్ప నేరం ఏం చేయలేదు ఆయన. జనరలీ క్యాథలిక్ మాంగ్స్ లేకపోతే క్రిస్టియన్ మాంగ్స్ లేకపోతే ఫాదర్స్ లాంటి వాళ్ళు, బ్రదర్స్ లాంటి వాళ్ళు, దే డోంట్ మ్యారీ. కానీ సోల్జర్స్ కూడా మ్యారేజ్ చేసుకోకూడదు అన్న ఒక ఆంక్ష ఉండేది. ఆ కారణం చేత ఆయన ఎప్పుడైతే మ్యారేజెస్ చేశాడో ఆయన్ని ఫస్ట్ జైల్లో వేయడం, ఆ తర్వాత ఆయన్ని చంపేయడం జరిగింది. సో 496 ADలో వ్యాలంటైన్ని చంపేసిన తర్వాత అఫ్కోర్స్ తర్వాత ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన్ని సెయింట్ చేశారు. అయితే ఆ జైల్లో ఉన్న టైంలో జైలర్ కూతుర్ని ఆయన హీల్ చేశాడు. ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆవిడ స్వస్థపడింది. సో చనిపోయేటప్పుడు ఆ అమ్మాయికి ఒక లెటర్ రాశాడు ఈయన. చివరిలో యు ఆర్ వ్యాలంటైన్ అని పెట్టాడు ఆయన. సో ఆ ఒక్క వర్డ్ని తీసుకుని ఆ తర్వాత 18th century వచ్చేదాకా కూడా వెస్టర్న్ చర్చ్ వ్యాలంటైన్స్ డేని ఒక ఫీస్ట్ డేగా, అంటే సెయింట్ వ్యాలంటైన్స్ డే, చాలామంది సెయింట్స్ డేస్ని క్యాథలిక్ చర్చ్లో చేసుకుంటారు. సో వన్ ఆఫ్ ద ఫీస్ట్ డేస్ అది. అయితే ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ July 7th సెలబ్రేట్ చేస్తుంది. వెస్టర్న్ చర్చ్ February 14th చేస్తుంది. ఎప్పుడైతే చాసర్ అనే అతను వచ్చి ప్రపంచాన్ని తన కవిత్వంతో రొమాంటిసైజ్ చేశాడో, ఈ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఈ ప్రేమికులు పుచ్చుకోవడం మొదలైంది. ప్రేమకు చిహ్నంగా పుచ్చుకోవడం మొదలైంది. సో వాళ్ళకు ఒక డే కావాలి. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ మహానుభావుడు, ఈ సెయింట్ వ్యాలంటైన్ బర్త్డేనే తీసుకుని దాన్ని రొమాంటిక్ లవ్కి చిహ్నంగా మార్చేసిన సందర్భం అయింది. నిజానికి ఎవరో ఇద్దరు ప్రేమికులు ప్రేమ కోసం రోమియో జూలియట్ లాగా చనిపోయిన సందర్భం కాదు ఇది. ఒకవేళ రోమియో జూలియట్ సందర్భం తీసుకుని వాళ్ళిద్దరు చనిపోయిన రోజుని లాంటి రోజుని ఏదన్నా తీసుకుని ప్రేమికుల రోజు చేసుకున్నా బాగుండేది. నిజానికి ఇది మీ రోజు కాదు. సో పాపం ప్రేమికులకు ఒక రోజు కావాలి కాబట్టి ప్రేమికులు ఏం చేశారంటే దాన్ని హైజాక్ చేశారు. అంటే వేరే వాళ్ళ బర్త్డేని హైజాక్ చేసి వీళ్ళ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు. భారతదేశంలో ఈరోజు దీని మీద విపరీతమైనటువంటి విమర్శ చెలరేగుతూ ఉంది, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో. మొన్న రీసెంట్గా కూడా ఈ కొన్ని హిందుత్వ మత ఛాందస సంస్థలు పోస్టర్స్ రిలీజ్ చేసినాయి, వ్యాలంటైన్స్ డే చేసుకోకూడదు అది ఇది అని. కొంతమంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ కలిగే విషయం ఏంటంటే, మన దేశంలో ఏదైనా చెడు ఉంటే దానికి కారణం అమెరికా వాడే. మన దేశంలో ఏదైనా నేరం జరిగితే దానికి కారణం పాకిస్తాన్ వాడే. కానీ భారతీయులంతా మంచివాళ్ళు, మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటూ ఉంటారు మన వాళ్ళు. వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమికులు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరగడం తప్పు కావచ్చు, దాన్ని నేను సమర్థించను. కానీ అది పాశ్చాత్య సంస్కృతి అని ఈరోజు విమర్శిస్తున్నారు. కొంతవరకు అది కరెక్ట్ కూడా కావచ్చు. కానీ అంతకంటే విష సంస్కృతి మన సంస్కృతిలోనే ఉంది. ఇంకొక 3 రోజులైతే మనకు ఒక తిరునాళ్ళు జరుగుతుంది. ఆ రాత్రి అశ్లీలమైన నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేస్తారు. దాని మీద ఏ మత సంస్థ ఒక పోస్టర్ రిలీజ్ చేయదు. అది విష సంస్కృతి కాదు. అశ్లీలంగా నృత్యాలు చేయడము, ప్రజల్ని నాశనం చేయడము, నైతిక దిగజార్చుడుతనము మన సంస్కృతిలో బ్రిటిష్ వాడు రాకముందు నుంచే ఉంది. దాని గురించి ఏ భారతీయుడు దేశభక్తి పేరిట మాట్లాడ్డు. నేను ప్రేమికుల్ని వ్యాలంటైన్స్ డే రోజు ఎంకరేజ్ చేయట్లా. కానీ
సత్యాన్ని సత్యంగా చూడడంలో మనం ఎక్కడో విఫలమైపోతున్నాం భారతీయులంగా. అది పెద్దవాళ్ల పరిస్థితి అయితే, కుర్రాళ్ళ పరిస్థితి, యువకుల పరిస్థితి ఏంటంటే, ఈరోజు ప్రేమ అంటే చాలు మీరు పడిపోతారు. ఇంకేం అక్కర్లా, ఆ 2 అక్షరాలు చాలు మిమ్మల్ని పడేయడానికి. ఇప్పుడు అక్షరాలు కూడా పోయి అంకెలు వచ్చేసినాయి. 1 4 3 3 అనకముందే 1 4 3 అనకముందే మీరు 3లో పడిపోతున్నారు. యు గెట్ ఎ డిఫరెంట్ మూడ్. బట్ ప్రేమ గురించి మీరు లోతుగా ఆలోచించకుండా మీరు ఎలా ప్రేమించగలరు, ప్రేమను ఎలా ఆస్వాదించగలరు? సమస్య ఏంటంటే, ఈ రోజుల్లో మీ మోటో ఏంటంటే ఫీల్ మై లవ్. ఎస్, లవ్ని ఫీల్ అవ్వాలి, నేను కాదన్నా. బట్ మై క్వశ్చన్ ఈజ్ లవ్ ఎ మియర్ ఫీలింగ్? అది కేవలం ఫీలింగేనా? లవ్ కేవలం ఫీలింగ్ అయితే లవ్ గురించి నువ్వేమీ చెప్పలేవు, ఏమీ తెలుసుకోలేవు. బికాస్ ఫీలింగ్స్ అర్థం కావు చాలాసార్లు. ప్రేమ ఒకడు వచ్చి వ్యక్తం చేస్తే దానికి నువ్వు ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా కాసేపైనా ఆలోచించాలి కదా. ఎప్పుడైనా థింక్ మై లవ్ అని అన్నారా? ఈరోజు నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, ఇప్పటిదాకా లవ్ని ఫీల్ అయ్యారు, ఈరోజు లవ్ని థింక్ చేయండి అని. కనీసం ఈ ఒక్కరోజు ప్రేమను ఫీల్ అవ్వడం కాసేపు మానేసి థింక్ చేయడం మొదలు పెట్టండి. ప్రేమ దిల్కి మాత్రమే సంబంధించింది కాదు, దిమాగ్కి కూడా సంబంధించింది. మీ అందరికీ కూడా కొద్ది గొప్ప బుర్ర ఉందని నేను అనుకుంటున్నాను. బుర్ర లేని కుర్రాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యువకులు ఉన్నారా? కొంచెం బుర్ర పెట్టండి. ఈరోజు మీకు లవ్ గురించి, మీరు ఫీల్ అవుతున్న లవ్ గురించి మీరు థింక్ చేసేలా చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. My first point is, how do you feel love without knowing love? ప్రేమంటే ఏంటో తెలుసుకోకుండా ప్రేమను ఎలా ఆస్వాదిస్తావు? మీకు తెల్ల కాగితాలు ఇచ్చానని ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు. లవ్ మీద ఎస్సే రాయమంటే ఎంతసేపు, ఎన్ని పేజీలు రాయగలరు? నాకు ఎస్సే రాయొద్దు, మైక్ మీ దగ్గరికి పంపిస్తాను, ఒక్క లైన్లో లవ్ అంటే ఏంటో చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కాంప్రహెన్సివ్ డెఫినేషన్, ఒక సమగ్రమైన ఆలోచన, నిర్వచనం ఎవరైనా చెప్పగలరా? మనకి ఈరోజు రిలీజ్ అయ్యే ప్రతి మూవీ లవ్ ఏ థీమ్, 99.99%. బట్ ఎప్పుడైనా వాళ్ళు లవ్ ఇది అని చెప్పారా? టైటిల్ కూడా పెట్టారు, ప్రేమంటే ఇదేరా అని. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేమంటే ఇదేనా అని టైటిల్ పెట్టుకోవాలి మనం. Can anybody sitting here, any youngster, జనరల్గా ప్రేమ కోసం తచ్చాట్లాడేది, తిరుగులాడేది, వెంపర్లాడేది, టీజ్ చేసేది అబ్బాయిలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తానట, వాడికే కాదు అందరికీ ప్రపంచమంతా తెలిసిపోతుందట.
ఆ అమ్మాయికి తప్ప. ఆ అమ్మాయికి చెప్పడు. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తానట, తనకు తప్ప ఎవరికి తెలియదట. కానీ ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ వచ్చారు ఈ సెమినార్కి. సంతోషం. మీరు ఎక్స్ప్రెస్ చేయరు. యు ఆర్ నాట్ లైక్ ఎయిర్టెల్. మీరు అన్ని గుండెల్లో దాచుకుంటారు. కనుక్కోండి చూద్దాం అన్నట్టుంటారు. యు ఆర్ లైక్ డిస్కవరీ ఛానల్స్. కనుక్కోకపోతే ఆ మాత్రం లేదా అంటారు. కొన్ని పొరపాటును ముందుకు వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు అలాంటి ఉద్దేశం లేదంటారు. మీతో చాలా పెద్ద చిక్కు. ఎనీవే యూ కేమ్, థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ఐ విల్ సెండ్ ఎ మైక్ టు యూ. Give me a full, complete definition that describes love. Yes, ma, that's very good. అమ్మాయి చేతిలో పేపరే కాదు, పెన్ కూడా ఉంది. రైట్. Love is unconditional. లవ్ ఈజ్ అన్కండిషనల్. ఓ గుడ్. కానీ ఎందుకని మరి ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే కండిషన్స్ పెడతారు? కూర్చుండమ్మా. జనరల్గా నిన్ను ఐ లవ్ యూ అని చెప్పగానే యూ పుట్ కండిషన్స్. నువ్వు నన్ను ప్రేమిస్తే ఎవరెస్ట్ని ఎక్కగలవా, పసిఫిక్లో దూకగలవా? వై డూ యూ ఆస్క్, వై డూ యూ పుట్ కండిషన్స్? మళ్ళీ మీరేమంటున్నారంటే లవ్ ఇస్ అన్కండిషనల్ అంటున్నారు. అమ్మాయి తండ్రి ఇంకా కండిషన్లు పెడతాడు. మరి లవ్ ఈజ్ అన్కండిషనల్ మీరు అంటున్నారు. ఎనీ అదర్ డెఫినేషన్? మిమ్మల్ని కాదు, ఏ సినీ హీరోని అడిగినా, ఏ సినీ హీరోయిన్ అడిగినా, ఏ డైరెక్టర్ని అడిగినా చెప్పలేడు. దెర్ ఈజ్ అన్ ఓల్డ్ సాంగ్, ప్రేమంటే తెలుసా నీకు అని. ఆ సాంగ్ అంతా మీరు వినండి, చివరిదాకా ఘంటసాల ప్రశ్న అడుగుతూనే ఉంటాడు, ప్రేమంటే తెలుసా నీకు అని. జవాబు చెప్పడు, ఎందుకంటే లేదు కాబట్టి. యూ డోంట్ నో వాట్ ఈజ్ లవ్, బట్ యు లవ్ లవ్. మీకు ప్రేమ అంటే ఏంటో తెలీదు, కానీ ప్రేమ అంటే మీకు వల్లమాలిన ప్రేమ. తెలియని దాన్ని ప్రేమించే అంత పిచ్చోడు ఇంకెవడైనా ఉంటాడా? టెల్ మీ. మనకి భారతీయులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, దేని గురించి మనకు ఎక్కువ తెలియదో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇది భారతీయుల ప్రత్యేకత. ఎంతమందికి వ్యాలంటైన్ గురించి తెలుసు? కానీ వి సే వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ డే. వి గివ్ కార్డ్స్, వి ఎక్స్చేంజ్ ఈమెయిల్స్, వి చాట్ ఆన్ వాట్సాప్, వి ప్రపోజ్ ఆన్ వ్యాలంటైన్స్ డే, వి సెలబ్రేట్, వి మగ్ క్లాసెస్, బట్ వి డోంట్ నో హూ ఈజ్ వ్యాలంటైన్. దట్ ఈజ్ ఇండియన్ స్పెషాలిటీ. దేని గురించి నాకు ఎక్కువ తెలీదో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడతానో ఆలోచిస్తాను. అందులో లిస్ట్లో టాప్లో ఏది ఉంటుందంటే ప్రేమ ఉంటుంది. వి ఆల్వేస్ టాక్ అబౌట్ లవ్, వి ఆల్వేస్ ఫీల్ లవ్. మనకి క్యాంపస్కి వెళ్తే సమయం దొరికితే మనం మాట్లాడుకునేది లవ్ గురించి. Love is the hottest topic on the college campus. And Vizag is known for love culture. రాష్ట్రమంతా తెలుసు ఆ విషయం. But we don't know what is love. ఎప్పుడైతే నీకు వాట్ ఈజ్ తెలీదో, వాట్ ఈజ్ నాట్ నిన్ను వాట్ ఈజ్ అనుకుంటావు. అది సమస్య. నీకు ప్రేమ ఏంటో ఎప్పుడో తెలీదో, ప్రేమ ఏది కాదో దాన్నే ప్రేమ అనుకునే ప్రమాదం ఉంది.
అందుకని ఈరోజు ప్రేమలో ఇంత ఉన్మాదం వచ్చి పడింది. ఒకప్పుడు ఈ సమాసం లేదు తెలుగులో, ప్రేమోన్మాదం అనే సమాసం లేదు. సమాసం అంటే సమోసా అనుకుంటారు, తెలుగు గ్రామర్లో ఒక పదం. మీకు ఏ భాష రాదు, ఇది ఒక సమస్య. తెలుగు అంతకంటే రాదు. బట్ ఈరోజు ప్రేమోన్మాదం అని ఎందుకు వచ్చిందంటే, ప్రేమ కంటే ఉన్మాదం ఎక్కువ. అది ఎలా ఉంటుందంటే, వెలుగు చీకటి, ఆడ మగ అన్నట్టు ఉంటుంది. మీకు అప్లికేషన్లో ఇస్తారనమాట, మేలు ఫీమేలు. గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకో కాలం కూడా ఇస్తున్నారు. ఆ కాలం టిక్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ప్రేమోన్మాదం అలాంటిది, ఆ రెండిటికి పడదు. ఆ రెండు ఆపోజిట్ పోల్స్. బట్ ఈరోజు దాన్ని తెచ్చిపెట్టుకున్నాం మనం. ద రీజన్ వీ డోంట్ నో వాట్ లవ్ ఈజ్, దేర్ఫోర్ వీ థింక్ వాట్ లవ్ ఈజ్ నాట్ ఈజ్ లవ్. ఏది ప్రేమ కాదో దాన్ని ప్రేమ అనుకుంటున్నాం మనం. మీరు ఈ మైక్ పట్టుకొని వెళ్ళండి, ఈ వైజాగ్ రోడ్లో ఎవరినైనా అడగండి, మీకు ఒక కంప్లీట్ డెఫినేషన్ వస్తుందేమో లవ్ గురించి. ఐ కెన్ ఛాలెంజ్ యూ, యూ విల్ నాట్. అందుకనే నా రిక్వెస్ట్ ఈరోజు ఏంటంటే, కాసేపు లవ్ గురించి ఫీల్ అవ్వడం మానేసి థింక్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ థాట్ ప్రొవొకేషన్. మీ ఆలోచన రేకెత్తించడానికే ఈ సెమినార్. దిస్ ఈజ్ గుడ్ ఫర్ యూ. ఎందుకు నేను ప్రేమ గురించి తెలుసుకోవాలి? వై లవ్ ఈజ్ సో ఇంపార్టెంట్? బికాస్ లవ్ ఈజ్ యువర్ బేసిక్ నీడ్. యూ కెనాట్ లివ్ విదౌట్ లవ్. మీరు ఎప్పుడైనా ఎవరైనా నాకు ఉద్యోగం రాలేదు అని ఊరేసుకున్న వాళ్ళని చూసారా? నో. ప్రపంచంలో చాలా పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, నేను బతకలేకపోతున్నాను అని ఊరేసుకున్న వాళ్ళని ఎవరైనా చూసారా? నో. బట్ యు సీ, మోస్ట్ ఆఫ్ ద సూయిసైడ్స్ కారణం ఈరోజు ఏంటంటే లవ్లెస్నెస్. ప్రేమ రాహిత్యం, ప్రేమ లేకపోవడం, ప్రేమ దొరక్కపోవడం. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ యూ క్రేవ్ ఫర్ లవ్. యూ కెనాట్ బట్ లివ్ ఫర్ లవ్. ప్రేమ లేకుండా జీవించలేవు. లవ్ ఈజ్ అవర్ బేసిక్ నీడ్. ఈరోజు భారతదేశంలో అట్లీస్ట్ 38% ఆఫ్ యూత్ ఒక్కసారైనా నేను చచ్చిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారైనా జీవితంలో. అండ్ 38%లో అరౌండ్ 70 to 90% ప్రేమ లేక ఒంటరితనంతో చచ్చిపోయిన వాళ్ళే. If at all anybody committed suicide successfully. Why? ప్రేమ లేకపోతే బతకలేవా? ఎస్, బతకలేవు. బాడీకి ఆక్సిజన్ ఎంత అవసరమో సోల్కి ప్రేమ అంత అవసరం. లవ్ ఈజ్ ది ఆక్సిజన్ ఆఫ్ ద సోల్. You cut it, you will cut off from life. You cut it, you will cut off from life. జీవించలేవు. The soul exists for love. Soul is what you are inside. Soul అంటే ఏదో కాదు, ఓ భూతం కాదు. Soul అంటే ఒక దయ్యం కాదు. Soul అంటే గ్రీన్గా కనపడేది కాదు. సోల్ అంటే ప్రేమ కథా చిత్రంలో గుడ్లు పెద్దగా చేసి జుట్టు విరబోసుకునేది కాదు. దట్ ఈస్ నాట్ ద సోల్. సోల్ ఈజ్ హూ యు ఆర్ ఇన్సైడ్.
నీ లోపలి మనిషి, నీ లోపలి వ్యక్తి సోల్. అండ్ లవ్ ఈజ్ ది ఆక్సిజన్ ఆఫ్ దాట్ సోల్. మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా, నాకెందుకు లవ్ అంటే ఇంత ఇష్టం, నేను లవ్ లేకపోతే ఎందుకు జీవించలేను? బహుశా మీరు ప్రశ్న అడుగునుంటే మీకు జవాబు దొరుకుని ఉండేది. యు నెవర్ ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. మీరు మీ అమ్మని ప్రశ్నిస్తారు, మీ నాన్నని ప్రశ్నిస్తారు, మీ లెక్చరర్ని ప్రశ్నిస్తారు, మీరు చర్చికి వచ్చి ప్రశ్నిస్తారు, మీ సండే స్కూల్ టీచర్ని ప్రశ్నిస్తారు, మీ యూత్ లీడర్ని ప్రశ్నిస్తారు, మీ పాస్టర్ని కూడా ప్రశ్నిస్తారు. బట్ యు నెవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ టుడేస్ యూత్. ఒకప్పుడు ఒక ఫోన్ మాట్లాడాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఏ కాల్ టు ఢిల్లీ, ఒక ట్రంక్ కాల్ బుక్ చేయాలి. ఒక ఎస్టీడీకి 15 నిమిషాలు పట్టేది, ఒక ట్రంక్ కాల్కి 2-3 గంటలు పట్టేది. అప్పుడు ఫోన్లో మాట్లాడాలంటే రాసుకుండేవాళ్ళు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుందని. అండ్ టుడే ఫోన్ చేస్తే ఎవరైనా దొరకకపోతే 1 సెక్ అని అంటారు. ఆ 1 సెక్లో కూడా ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. బికాస్ యూ కెనాట్ ఫేస్ 1 సెక్ ఆఫ్ సైలెన్స్. ఇప్పుడున్న యువతకి సైలెన్స్ అంటే భయం. యు నో వై? కాసేపు సైలెన్స్ దొరికితే మీరు ఉండలేరు. ఎదర్ యూ లివ్ విత్ అ ఫ్రెండ్ ఆర్ యూ చాట్ విత్ యువర్ ఫ్రెండ్, యూ కాంట్ బి సైలెంట్. ఒకవేళ సిగ్నల్ దొరకకపోతే నీ చెవిలోకి FM రేడియో వచ్చి కూర్చుంటుంది. యూ కాంట్ ఫేస్ సైలెన్స్. యు నో వై? బికాజ్ ఇన్ సైలెన్స్ యు మీట్ యువర్ సెల్ఫ్. సైలెన్స్లో నువ్వు ఎవరిని కలుసుకో, నిన్ను నువ్వు కలుసుకుంటావు. యు మీట్ యువర్ సోల్. అండ్ ద క్వశ్చన్ కమ్స్, యూ కెనాట్ ఫేస్ ఎ సింగిల్ క్వశ్చన్, యూ కెనాట్ పోజ్ ఎ సింగిల్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. బట్ ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీలో కలిగే ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? నీలో కలిగే ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది అది? వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? లవ్ కోసం పాకులాడక ముందు ఈ లవ్ ఎక్కడ పుట్టిందో ముందు తెలుసుకో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సమస్య ఏంటంటే, ఎంత అర్థం కాకపోతే అంత అర్థమైనట్టు. ద మ్యూజిక్ యూ లిజన్ టు యూ డోంట్ అండర్స్టాండ్. The lyrics you write don't have a meaning. నేను బస్ ఎక్కాను, అక్కడ ఒక సినిమా పెట్టాడు, ఒక పాట రన్ అవుతుంది. ఆ పాట చూసి నాకు నవ్వొచ్చింది. మండే, ట్యూస్డే, వెన్స్డే అంట పాట అని వారంలో అన్నీ వరుసగా చెప్తున్నాడు అనమాట. 7 వారాలు. బహుశా స్కూల్లో నేర్పించట్లేదేమో. There is no meaning. What you write and what you sing and what you listen to, what you play, the more meaningless it is, the more meaningful it appears to you. And love is not an exception. ప్రేమ కూడా అంతే. అందుకనే కుచ్ కుచ్ హోతా హై లవ్ వచ్చింది. What is కుచ్ కుచ్ హోతా హై love? Love that you can't understand. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే దిల్ మే కుచ్ కుచ్ హోతా హై, హోనా పడేగా, జరగాల్సిందే, అవ్వాల్సిందే. వాడెవడో అంటాడు కదా, మీ ప్రేమ స్టోరీ ఏంటి, ముందు ఎవరు ప్రేమించారు అని అంటే, ముందు మా ఆవిడ ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చిందని. నువ్వెందుకు ప్రేమిస్తున్నావు నీకు తెలీదు. కుచ్ కుచ్ హోతా హై. అండ్ యు ఆస్క్ యువర్ ఫ్రెండ్, అరే ఏంట్రా నాకు ఇలా అవుతుంది, దాన్నే రా ప్రేమ అంటారు.
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఓ ప్రేమ తెలియనోడు ఇంకో ప్రేమ తెలియనోడికి ఉద్బోధ చేస్తుంటాడు. ఒకవేళ కుచ్చు కుచ్చు హోతా హై ప్రేమ అయితే, ఆ అమ్మాయితో నువ్వు లవ్లో పడిన తర్వాత అంతకంటే అందమైన బెటర్ అమ్మాయి దొరికితే నీకు మళ్ళీ కుచ్చు కుచ్చు హోతా హై కాదని గ్యారంటీ ఏంటి? దట్స్ అన్ ఇమోషనల్ లవ్. ఏదో అయిపోతే ప్రేమ కాదు. అదోలా ఉంది అంటే ప్రేమ, నిన్ను చూస్తే అదోలా ఉంది అంటే ప్రేమ? నో, ప్రేమ అదోలా ఉండదు, ఏదోలా అంతకంటే ఉండదు. ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియకుండా అది ప్రేమను నువ్వు ఎలా చెప్తావు? అరే మార్కెట్కి వెళ్ళి వంకాయలు తీసుకురామంటే నువ్వు వంకాయలు ఏంటో తెలియపోతే వంకాయలు ఎలా తెస్తావు? అమ్మ వంకాయ మొహం వడా అని తిట్టుద్ది నిన్ను. When you don't know what it is, how do you find it? మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే కుచ్ కుచ్ హోతా హై దిల్ మే, కానీ దిమాక్లో వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే కుచ్ కుచ్ క్యూ హోతా హై, ఎందుకు ఇలా అయిపోతుంది? యు నీడ్ టు థింక్ లవ్ బిఫోర్ యూ ఫీల్ లవ్. దెన్ యుల్ బి safe. You can escape from deception. ఎందుకు మీకు ప్రేమించేటప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, ప్రేమించిన తర్వాత ఇంకోలాగా అనిపిస్తుంది, ప్రేమ ఫెయిల్ అయిన తర్వాత ఇంకొకలాగా అనిపిస్తుంది? ఎందుకు ఇంటర్మీడియట్లో ఒక లవ్ బాగుంటుంది, డిగ్రీలో ఇంకొక లవ్ బాగుంటుంది, పీజీలో ఇంకొక లవ్ బాగుంటుంది, పెళ్ళైన తర్వాత ఒక లవ్ బాగుంటుంది? ఎందుకని? బికాజ్ మీ లవ్ కుచ్ కుచ్ హోతా హై. కుచ్ కుచ్ హోతా హై కభీ భీ హోతా హై, ఎప్పుడైనా జరగచ్చు అది. ఏ ప్యార్ నై హై, ఇట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ ఫీలింగ్, లవ్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ ఎమోషన్. ఎందుకంటే ఫీలింగ్స్కి అర్థం ఉండదు. నైకీ అడ్వర్టైజ్మెంట్ చూసారా మీరు? Most of you are like that. Just do it. Just do it. నీకు అదేంటో తెలీదు కానీ చేసేస్తే పోలా. Just do it. Love is not a thing that you just do it. It's not a thing. You need to know more. Then what is love? చాలా మంది లవ్ అంటే ఏమనుకుంటారంటే బయోలాజికల్ అనుకుంటారు. లవ్ ఈజ్ మోర్ లాజికల్ దాన్ ఇట్ ఈస్ బయోలాజికల్. లవ్కి కూడా ఒక లాజిక్ ఉంటుంది. మీ లాజిక్ ఏంటో తెలుసా? ఒక అబ్బాయి నన్ను అడిగాడు, నాకు దాహం ఇస్తే నీళ్ళు తాగుతా లేకపోతే పెప్సీ తాగుతా, నాకు ఆకలి వేస్తే అన్నం తింటా లేకపోతే పిజ్జా తింటా, నాకు సెక్స్ కావాలనిపించినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? వై ఇట్ ఈస్ నాట్ మై నీడ్? వై దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్? నాకు తప్పు అనిపించట్లేదు అన్నాడు. ఈజ్ ఎ మెడికో. నేను అడిగాను అబ్బాయిని, మ్యారేజ్ బయట సెక్స్ తప్పు కాకపోతే ఎయిడ్స్ ఎందుకు వస్తుందో చెప్పు. ఎలా వస్తుందో నాకు తెలుసు కానీ ఎందుకు వస్తుందో చెప్పు. దేవుడు ఒక గీత గీశాడు, గీత దాటద్దు అన్నాడు. మనం గీత దాటాం. దెబ్బ ఎవరికి తగిలింది? మనకే. మనం అనుకున్నాం గీత గీశాడు దేవుడు శాడిస్ట్ అనుకున్నాం. గీత దాటి మనం ప్రేమ శాడిస్టులు అయ్యాం. దేవుడికి శాడిస్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఎందుకు ఎయిడ్స్ ఎందుకు పుట్టిందో? బికాజ్ యూ క్రాస్ ద లిమిట్.
బికాజ్ యూ క్రాస్ ద లిమిట్. లవ్ ఈజ్ నాట్ ఆఫ్ ద బాడీ. ఒకవేళ బాడీకి సంబంధించింది అయితే లవ్, సెక్స్ ఈజ్ ఈక్వల్ టు లవ్, లస్ట్ ఈజ్ ఈక్వల్ టు లవ్. ఏ కోతైనా ప్రేమలో ఫెయిల్ అయ్యానని ఉరేసుకోవడం చూసారా? కొన్ని బావిలో దూకి చావడం చూసారా? మీరు కోతి నుంచే వచ్చారంట కదా, సైన్స్ చెప్తుంది. డూ యూ బిలీవ్ దట్? మీరు జంతువుల్లో, స్పీషీస్లో ఎక్కడికైనా వెళ్ళి వెతకండి, ప్రేమ అనే ఎలిమెంట్ దొరకదు మీకు. ఒక్క మనుషుల్లోనే దొరుకుతుంది. వై? వాటికి బాడీస్ ఉన్నాయి కదా, అవి కూడా ప్రేమలో పడాలి కదా. వై? ఎందుకు అవి ఆత్మహత్య చేసుకో? లవ్ ఈజ్ ఆఫ్ ద సోల్, నాట్ ఆఫ్ ద బాడీ. ప్రేమ బయోలాజికల్ కాదు, ఇట్ ఈజ్ సైకలాజికల్. మనం ఏది ప్రేమ కాదో దాన్నే ప్రేమ అనుకుంటున్నాం ఈరోజు. హౌ డు యూ డ్రా ఎ లైన్ బిట్వీన్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్? పాపం 3 సంవత్సరాలు కలిసి తిరుగుతుంది ఆ అమ్మాయి. చివరిలో ప్రపోజ్ చేస్తే నాకు అలాంటి ఫీలింగ్స్ లేవంటది. పాపం పిచ్చి మొహోడు ఏమైపోవాలి? హౌ డు యూ డ్రా ఎ లైన్ బిట్వీన్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్? ఈజ్ దర్ నాట్ ఎ డిఫరెన్స్? నీ గుండెకి అర్థం కావట్లేదా ఏది ఫ్రెండ్షిప్ ఏది లవ్? ఏంట్రా అమ్మాయితో తిరుగుతున్నావు అంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ అని బుకాయిస్తావు నువ్వు. బట్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కెమిస్ట్రీ ఏంటో నీకు తెలుసు బాగా. ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ వేరు, లవ్ కెమిస్ట్రీ వేరు. రెండు ఒకే కెమిస్ట్రీ కాదు, హెడ్డింగ్ మాత్రమే ఒకటి. సిఎస్ లూయిస్ అని ఆయన లవ్ గురించి వ్యక్తం చేస్తూ ఒక పుస్తకం రాస్తూ 4 Loves అని, ఫ్రెండ్స్ అంట ఎప్పుడు తమ ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా మాట్లాడుకోరట, కానీ ప్రేమికులంట తమ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుకుంటారంట. ఫ్రెండ్స్ ఎప్పుడు పార్క్లో కూర్చొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడుకోరంట. ఫ్రెండ్స్ సైడ్ బై సైడ్ కూర్చుంటారు, దేన్నో చూస్తూ మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికులు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరు. వాళ్ళు ఒకరికొకళ్ళు ఎదురు బదురు కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని మాట్లాడతారు. ఒకవేళ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడకపోతే వెంటనే పాట పాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకని. ఇద్దరు ప్రేమికులు పార్క్లో కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ చిప్స్ తింటున్నారంట. అమ్మాయి అడిగిందంట, ఇలా మన ఇద్దరము పార్క్లో కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ చిప్స్ తింటుంటే ఏమనిపించింది అని అడిగిందంట అబ్బాయిని. నువ్వు ఎక్కువ తినేస్తున్నావేమో అనిపిస్తుంది అన్నాడంట. కెన్ యూ షో మీ ఎ లవ్ వితౌట్ సెల్ఫిష్నెస్ అండ్ ఇన్సెక్యూరిటీ? చిప్స్ తినేటప్పుడు కూడా స్వార్థం, చిప్స్ తినేటప్పుడు కూడా అభద్రతా భావం. ఎందుకు నీ గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ లాక్కొని చూస్తున్నావు? ఇన్సెక్యూరిటీ. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తే నీకెందుకు కోపం? ఇన్సెక్యూరిటీ, స్వార్థం. చిప్స్ తినేటప్పుడే కాదు, నిత్యం, ఎవ్రీ మూమెంట్ యు ఆర్ సఫరింగ్ యువర్ లవ్, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లవ్. వై? There is something wrong with your love. There is something wrong with your love. Some important element is missing in your love. ఒక్క ప్రేమ జంటను చూపించండి, స్వార్థము ఇన్సెక్యూరిటీ లేని ప్రేమ జంటని వైజాగ్పట్నంలో నాకు. నేను రిజైన్ చేసేస్తా ఈ వృత్తి నుంచి. ఈ మోటివేటింగ్ క్లాసెస్ ఇంకా తీసుకోను నేను. There is something wrong with our love. దాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి.
We are suffering from love, false love. నకిలీ ప్రేమతో బాధపడుతున్నాం మనం. ఎందుకంటే మనకు అస్సలు ప్రేమ ఏంటో తెలియదు కాబట్టి. ఒరిజినల్ ప్రేమని మనల్ని బాధ పెట్టదు, దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఈరోజు మన ప్రేమలో లోపాలు ఉన్నాయి, మన ప్రేమలో అనుమానం ఉంది, లేదంటారా? చెప్పండి. వ్యాలంటైన్, ది ఒరిజినల్ వ్యాలంటైన్ త్యాగం చేశాడు. మన ప్రేమ త్యాగం ఉందంటారా? మన ప్రేమలో బలి ఉంది, ఎదుటివాడిని బలి చేయడం ఉంది. అబ్బాయిని అమ్మాయి బలి చేస్తుంది, అమ్మాయిని అబ్బాయి బలి చేస్తాడు. బలి తీసుకోవడం ఉంది, బలి ఇవ్వడం లేదు. వై? చాలాసార్లు మన ప్రేమ లాగా ఉండాలి, కనీసం శృతిహాసన్ లాగా లేకపోయినా, లేకపోతే నిన్నెవరు ప్రేమించరు. యు నీడ్ ఎ క్వాలిఫికేషన్. ఎవరు చెప్పారు లవ్ ఈజ్ అన్కండిషనల్ అని ఈ లోకంలో? లవ్ ఈజ్ ఆల్వేస్ కండిషనల్ ఈ లోకంలో. అండ్ ఇఫ్ యూ డోంట్ మీట్ ద కండిషన్స్, యూ కాంట్ బి లవ్డ్. యూ కాంట్ బి లవ్డ్. దెన్ వాట్ ఈజ్ లవ్? మరి ప్రేమ అంటే ఏంటి? When everything that we have discussed so far is not love, then the immediate question is, what is love? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే you have to go to the origins of love. Science tells us that you are from monkey. In other words, you are a monkey. మనం ఒప్పుకోం, కానీ సైన్స్ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒప్పుకుంటాం చాలాసార్లు. మనల్ని ఎవరైనా కోతిలాగా ఉన్నామంటే మనకు కోపం వస్తుంది, కానీ అదే మాట డార్విన్ అంటే ఓ సైన్స్ అంటాం మనం. Hello, check. Thank you. Unless you go to the origins of love, you cannot understand what is love. Love beach lo dorkadu, love cinema hall lo dorkadu, love classroom lo jaragadu, love canteen lo happen avadu. Love ekkada puttindo akkadiki ellali. Unless otherwise, you cannot understand what is love. And when you don't understand what is love, you cannot find what is love. Prema dorkadu meeku, because you search in the places where love is not there. Prema dorkani chota వెంపర్లాడుతూ ఉంటారు, మీకు జీవితం అయిపోతుంది, ముసలోళ్ళు అయిపోతారు మీరు, మీకు దొరకదు. That's why you have to go to origins. Can science help you? Can psychology help you? Can movies help you? Science tells me that I am a monkey. I am just a little better than an animal. But na love ki origin monkey lo undi ante ledu. Monkey can't love.
చాలామంది పప్పీస్ని పెంచుకుంటారు, పెట్స్ని పెంచుకుంటారు, బట్ స్టిల్ దే మ్యారీ. వై? బికాస్ puppies cannot fill the vacuum in your heart. Animals can't love. మరి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? Science has no answer for this. You search science, it has no answer. ఒక్క ప్రేమ ఎలిమెంట్ చాలు సైన్స్ని కొట్టేయడానికి. సైన్స్ టెల్స్ మీ ఫస్ట్ నిర్జీవ పదార్థం ఉంది, లైఫ్లెస్ మెటీరియల్ ఇన్ ద యూనివర్స్, అండ్ దెన్ అవుట్ ఆఫ్ ద లైఫ్లెస్ మెటీరియల్ లైఫ్ కేమ్. సైన్స్ కదా, మీరు ఐడియా కొనుక్కోరు. నో చెవులో పువ్వు పెట్టింగ్ అనరు, మీరు చెవులో పువ్వు పెట్టించుకుంటారు. నాన్ లైఫ్ నుంచి లైఫ్ వస్తుందంటే ఎస్ అనుకుంటారు మీరు. అండ్ దెన్ వన్ సింగిల్ లివింగ్ సెల్ అమీబా నుంచి అనేకమైన సెల్స్ వచ్చాయి, చివరికి కోతి వచ్చింది, చివరికి మనిషి వచ్చాడంటే మీరు నిజమే అనుకుంటారు. అండ్ ఇఫ్ దాట్ ఈస్ ట్రూ, యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ అమీబా, లవ్ ఎక్కడ పుట్టిందని అడిగితే అమీబా నీకు చెప్పలేదు. ఇట్ కెనాట్ గివ్ యూ అన్ ఆన్సర్. ఈ మధ్య డిఎన్ఏని విపరీతంగా స్టడీ చేశారు, బట్ ద డిఎన్ఏ డిడ్ నాట్ గివ్ అన్ ఆన్సర్. లవ్ ఎక్కడ ఒరిజినేట్ అయిందో చెప్పలేకపోతుంది డిఎన్ఏ. డిఎన్ఏ కాంట్ టెల్ యూ. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, దే కాంట్ టెల్ యూ. ఈరోజు సైకాలజీ ఏమంటున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కెమిస్ట్రీ అంటున్నారు. నీకు కోపం వస్తే ఒక కెమిస్ట్రీ, నీకు ప్రేమ పుడితే ఇంకొక కెమిస్ట్రీ. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కెమిస్ట్రీ, a set of chemical molecules and their reactions and actions. But chemistry cannot give you an answer what is love. ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ చాలా కాలం టీచ్ చేశాడు క్లాస్ రూమ్లో, బట్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు సే వన్ థింగ్, ఆయన దేవుణ్ణి నమ్మడు. అందుకని ఒక మాట చెప్పేవాడు, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ మోషన్ అని చెప్పేవాడు. ఇప్పుడు దేవుడు లేదు, దయ్యం లేదు, మనమంతా కెమికల్ మాలిక్యూల్స్ మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కెమిస్ట్రీ. దట్ వాజ్ హిస్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. అని ఒక రోజున ప్రొఫెసర్ గారు రావడం మానేశారు కాలేజ్కి. 2-3 వారాల తర్వాత వచ్చారు ఆయన. వాట్ హ్యాపెండ్ అని అంటే ఆయన చాలా దిగులుగా ఉన్నారు. నేను అర్థమైంది, వాళ్ళ భార్య చచ్చిపోయింది రీసెంట్గా. సో ఒక అమ్మాయి లేచి అడిగింది, సార్ మీరు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కెమిస్ట్రీ, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ మోషన్. ఎస్, హీ నోడెడ్ హిజ్ హెడ్ ఇన్ అఫర్మేషన్. మరి సార్ మీ ఆవిడ చచ్చిపోతే ఎందుకు ఏడుస్తున్నారు? Life is a chemistry, therefore death is a chemistry. Then why do you cry? My question is, can molecules cry? Molecules ki motion untadu gaani emotion undadu. Molecules ki motion untadi gaani emotion undadu. What is a computer? Computer works on electronics, laws of electronics. Do you agree? Computer రెండు అంకెలు వచ్చు, 0 1. It operates on binary operation. Do you agree? But computer కి ఎమోషన్స్ ఉంటాయా? ఒకవేళ మీరు ఇచ్చిన కమాండ్ ఫెయిల్ అయితే, కంప్యూటర్ మాల్ ఫంక్షన్ చేస్తే కమోషన్ వస్తుందేమో కానీ ఎమోషన్ రాదు. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందుకే మీకు నేను ఇచ్చే మొదటి హింట్ ఏంటంటే, అన్లెస్ యూ అండర్స్టాండ్
who the person is, you cannot understand what love is. ప్రేమకు బేసిస్ ఏంటంటే పర్సనాలిటీ, నాట్ ద ఫిజికాలిటీ. ఇట్ ఈస్ నాట్ ద ఫిజిక్స్. చాలాసార్లు మనం ఫిజిక్స్ చూసి ప్రేమిస్తాం కదా. పాపం పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు చాలామంది పిచ్చి మొహాలు. ఎంత అందంగా ఉంటుంది పెళ్లి చూపుల్లో అమ్మాయి. పెళ్లి చూపులో ఉన్నట్టు పెళ్లిలో ఉంటుందా? పెళ్ళైన తర్వాత చచ్చినా ఉండదు. ఒకళ్ళు ఎవరో ప్రశ్న రేజ్ చేశారంట చిన్నపిల్లలు, అమ్మ ఎప్పుడు పెళ్లి కూతురు తలదించుకొని ఉంటుంది ఎందుకు అని. అమ్మ ఏం చెప్పిందో తెలియదు కానీ నాన్న అన్నాడంట, ఎందుకంటే ఆ తర్వాత తల ఉంచుకోవాల్సింది మేమే కదరా అని. దట్ ఈస్ ద ఓన్లీ డే షీ ఈజ్ సైలెంట్. ఏమర్థం అవుతుంది నీకు పెళ్లి చూపుల్లో? ఏం అర్థం కాదు. ఫిజిక్స్ చూసి ప్రేమిస్తావు నువ్వు చాలాసార్లు, బట్ లవ్ ఈజ్ నాట్ ఆఫ్ ఫిజిక్స్. లోపలి మనిషికి సంబంధించింది. అన్లెస్ యూ అండర్స్టాండ్ ద ఇన్నర్ పర్సన్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్. యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్. చాలాసార్లు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తాం మనం. I challenge you. Can you define me what is personality? పర్సనాలిటీ ఏంటో మనకు తెలీదు. పర్సన్ అంటే మనం నిర్వచించలేం, కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి మనకి. అంత తమాషా మనకి. నీ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? Definitely not from monkey, definitely not from molecule. మరి ఎక్కడి నుంచి వచ్చింది? Where does it come from? ఆది ఎవరు? జూనియర్ ఎన్టీఆరా? కాదు. ఆది వ్యక్తి ఎవరో తెలుసుకుంటే ఈ వ్యక్తి ఎవరో నీకు అర్థమవుతుంది. వ్యక్తిత్వం నుంచి వ్యక్తిత్వం వస్తుంది, జీవము నుంచి జీవం వస్తుంది, రీజనింగ్ నుంచి రీజనింగ్ వస్తుంది, నైతికత నుంచి నైతికత వస్తుంది. అంకెలు తెలియని వాడి బుర్రలోంచి ఎక్కాలు పుట్టవు. ఫస్ట్ అంకెలు తెలుసుకుంటే, ఫస్ట్ డిజిట్స్ ఏంటో నీకు అర్థమైతే, ఫస్ట్ నెంబర్స్ ఏంటో నీకు అర్థమైతే, ఆ తర్వాత టేబుల్స్ అర్థమవుతాయి. నీ సెల్ ఫోన్లోకి ఏబిసిడి ఆల్ఫాబెట్స్ 1 to 3 న్యూమరికల్స్ ఎలా వచ్చాయి? అంతకంటే ముందు నీ సృష్టించిన మనిషిలో ఉన్నాయి కాబట్టి. నీలో ఒక వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దెర్ మస్ట్ బి సంబడి హూ ఇస్ అబవ్ ఆల్, హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్. Unless you know that first person, you cannot know this person inside. Unless you know this person inside, you cannot know what love is. Because love is of personality, not of physicality. That's the reason దేవుడు లేకుండా ప్రేమ లేదు. Bible declares it. It is scientific. It is logical. It is acceptable. ప్రేమ ఎరుగని వాడు దేవునిని ఎరుగుడు. That's what the Bible says. Why? God is the first person ever existed. ఎవ్వరూ పుట్టక ముందు ఆయన ఉన్నాడు. ఏ వ్యక్తి లేకముందు ఈ వ్యక్తి ఉన్నాడు. వ్యక్తిత్వాన్ని, ప్రేమను వేరు చేయలేవు. మంకీలో వ్యక్తిత్వం లేదు. అందుకనే లవ్ ఈజ్ నాట్ బయోలాజికల్. అందుకనే లవ్ ఈజ్ నాట్ లస్ట్. లవ్ ఈజ్ సంథింగ్ బియాండ్ దట్. అందుకనే ప్రేమ చాలాసార్లు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రేమ ఎందుకు అర్థం కాదో తెలుసా? బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఎ గాడ్ పార్టికల్. ప్రేమ దేవుడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి
గాడ్ ఈజ్ ఎ మిస్టరీ కాబట్టి లవ్ కూడా చాలాసార్లు మిస్టీరియస్గా ఉంటుంది. బికాజ్ లవ్ అరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. ఫస్ట్ ఎవరిని తెలుసుకోవాలంటే నీ ప్రేమికురాల్ని తెలుసుకోకముందు, నీ ప్రియురాల్ని తెలుసుకోకముందు, నీ ప్రియుణ్ణి తెలుసుకోకముందు, నీ ప్రేమికుణ్ణి తెలుసుకోకముందు నువ్వు ఈ మొదటి ప్రేమికుణ్ణి తెలుసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ గో. మరో మార్గం లేదు. ఒకవేళ దేవుడికే పర్సనాలిటీ లేదనుకోండి, దేవుడికే వ్యక్తిత్వం లేదనుకోండి, నీలోకి అది వచ్చే ఛాన్సే లేదు. నీలోకి వచ్చే ఛాన్సే లేదు. జస్ట్ లైక్ ఈ సెల్ ఫోన్స్కి ఆల్ఫాబెట్ తెలిసే ఛాన్సే లేదు. నీకు నాకు ఆల్ఫాబెట్స్ తెలియకపోతే. దేర్ మస్ట్ బి అన్ ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ పర్సన్. ఇన్ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇన్ఫైనైట్లో లోపం ఉండదు. ఇన్ఫైనైట్లో ఒక ముక్క కట్ చేయండి, స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్కి ఒక ముక్క యాడ్ చేయండి, స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. మ్యాథమెటిక్స్ అందుకే మీరేం చదువుతారంటే ఇన్ఫైనైట్ ఈజ్ కాన్స్టెంట్ అని చదువుతారు. దట్స్ వై గాడ్స్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ కాన్స్టెంట్. ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమలో అసంపూర్ణత ఉండదు, లోపం ఉండదు. యూనో, మనిషికి 2 లక్షణాలు ఉన్నాయి. మనిషి వ్యక్తిత్వానికి ఈరోజు 2 లక్షణాలు ఉన్నాయి ప్రేమ విషయంలో. ఒకటి ప్రేమించాలన్న తహతహ, ఒకటి ప్రేమ పొందాలన్న తహతహ. ప్రేమించకుండా ఉండలేవు. ఎవరో వాళ్ళని ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించకుండా ఉగ్గపట్టుకొని ఉంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరితో ప్రేమలో పడతావు. యు కెనాట్. బట్ పడిన తర్వాత ప్రేమ దొరకలేదనుకో, చచ్చిపోతావు. ఎందుకంటే ప్రేమ పొందాలి కాబట్టి. దట్ ఈజ్ యువర్ నీడ్. వై? యు కమ్ ఫ్రమ్ దట్ ఫస్ట్ లవర్, గాడ్. వై యు ఆర్ ఆల్ లవర్స్ టుడే? ఎవరు లేచి నిలబడగలరా నాకు ద్వేషమే ఉంది, ప్రేమ లేదు అనేవాళ్ళు? నో, నో వన్. There can't be one person. The moment you say that, you cease to be a human being. నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్పగలవో నువ్వు మనిషివే కాదు. అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు కదా, నాకు కోపం వస్తేనా మనిషినే కాదని. ఎప్పుడయ్యావు కనుక? Many times we behave as if we are not human beings. But the fact of the matter is that we are human beings. We are in need of love. And God is the first person. మీరు ఈ పాట వినుంటారు, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని. సినిమాలు ఎంతగా తప్పుదోవ పట్టిస్తాయంటే, ప్రేమ మధురంగా ఉండి ప్రియురాలు కఠినంగా ఉండలేదు. ఎందుకంటే ప్రేమ ప్రియురాల నుంచే పుడుతుంది, గాలిలో పుట్టదు. ప్రియురాలు పాడైతే ప్రేమ కూడా పాడవుతుంది. ప్రియుడు పాడైతే ప్రేమ కూడా పాడైపోతుంది. ప్రేమ నీ గుండెలోంచి పుడుతుంది. మీరు అందుకనే లవ్కి ఏం చేస్తారు? గుండెల్లోంచి ఓ బాణం దించేస్తారు. లవ్ అంటే సింబల్ కదా, స్టాండర్డ్ సింబల్. లవ్ ఉండాలంటే ఒక గుండె ఉండాలి. గుండె ఉండాలంటే ఒక వ్యక్తి ఉండాలి. లేకపోతే ప్రేమ పుట్టదు. వ్యక్తి పాడైపోతే లవ్ కూడా పాడైపోయినట్టే. ఎందుకు ఈరోజు మన లవ్ పాడైపోయింది? బికాజ్ లవర్ పాడైపోయాడు కాబట్టి. లవర్ ఈజ్ అగ్లీ బట్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్. నో, దేర్ కాంట్ బి సచ్ అ పొజిషన్. కుదరదు అది. అండ్ దట్ లవర్, ఫస్ట్ లవర్ ఈజ్ బ్యూటిఫుల్. దట్స్ వై లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్. And that first lover is good. That's why love is so good. The second thing, ప్రేమకు పర్సనాలిటీ కావాలి. సెకండ్ థింగ్ ఏం కావాలంటే ప్రేమకు సంబంధం కావాలి. చూడండి, యానిమల్స్లో దేంట్లో కూడా సంబంధం కోసం తప్పించేటువంటి తపన ఉండదు, తృష్ణ ఉండదు, కోరిక ఉండదు, నీడ్ ఉండదు.
ఇన్స్టింక్ట్ ఉండదు. ఓ సంబంధం కాదు ఇంకో సంబంధం. యానిమల్స్లో క్రమ సంబంధం, అక్రమ సంబంధాలు ఉండవు. కానీ మనుషుల్లో సంబంధాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి. వై? బికాజ్ యు ఆర్ బేసికల్లీ ఏ సోషల్ బీయింగ్. అరిస్టాటిల్ ఏమన్నాడు? నువ్వు ఒక సోషల్ యానిమల్ అన్నాడు. కానీ మీరు అరిస్టాటిల్ చొక్కా పట్టుకొని అడగండి, ఎందుకు నేను ఒక్కడే సోషల్, నేను ఒక్కదాన్ని ఎందుకు సోషల్ అని. యువర్ సోషియబిలిటీ రిఫ్లెక్ట్స్ నాట్ ఓన్లీ యువర్ పర్సనాలిటీ బట్ ఆల్సో యువర్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ కోసం పాకులాడేవాళ్ళం మనం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో తమ్ముడు, అక్క, అన్న, చెల్లి లేని వాళ్ళు ఉండొచ్చు, బట్ ఫ్రెండ్ లేని వాళ్ళు చేతులు ఎత్తారా? వన్ హ్యాండ్. నాకు ఫ్రెండ్ లేరు. వన్ హ్యాండ్. యు కాంట్. యు ఆర్ నాట్ లైక్ అదర్ యానిమల్స్. యు ఆర్ సోషల్. యు ఆర్ సోషల్. పుట్టిన దగ్గర నుంచి యు ఆర్ సోషల్. అమ్మ దగ్గర లేకపోతే, అమ్మ టచ్ లేకపోతే నువ్వు తట్టుకోలేవు. పెరిగిన తర్వాత పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తావు, ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్తావు, తట్టుకోలేవు నువ్వు. మనం ఎవరు పుట్టక మునుపు, ఈ ప్రపంచమే పుట్టక మునుపు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, వన్ ఫస్ట్ లవర్. మరి సంబంధం ఎక్కడిది ఆయనకి? ఇఫ్ గాడ్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ లవ్, ఆయన ఆరిజిన్ ఆఫ్ పర్సనాలిటీ అవ్వాలి. ఇఫ్ గాడ్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ లవ్, ఆయన ఆరిజిన్ ఆఫ్ రిలేషన్షిప్ అవ్వాలి. దేవుడు తన రిలేషన్షిప్ కోసం దూతల్ని సృష్టించుకున్నాడా? దేవుడు తనతో సంబంధం కోసం మనుషుల్ని సృష్టించుకున్నాడా? దేవుడికి ఎవరు పంచుకోవడానికి లేక బోర్ కొట్టి మనల్ని సృష్టించుకున్నాడా? దెన్ దేవుడు అవడు. దేవుడు నీ మీద నా మీద డిపెండ్ అయ్యేవాడు అవుతాడు. యునో, ప్రపంచంలో దెర్ ఈజ్ ఓన్లీ వన్ బుక్ కాల్డ్ బైబిల్, టాక్స్ అబౌట్ ది ఒరిజినల్ రిలేషన్షిప్ ఇన్ గాడ్. దూతల్ని సృజించక మునుపు, మనుషుల్ని సృజించక మునుపు రిలేషన్షిప్ ఉన్నటువంటి ఒకే ఒక దేవుణ్ణి పరిచయం చేసే ఒకే ఒక పుస్తకం ఈ ప్రపంచంలో బైబిల్. ఓన్లీ ద బైబిల్ సేస్ గాడ్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. దేవుడు త్రియేక దేవుడు అని చెప్తుంది. దెర్ ఈజ్ నో అదర్ బుక్ ఇన్ దిస్ వరల్డ్. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని, కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ అ వన్ గాడ్, బట్ హీ ఈజ్ ఎ 3-in-1 గాడ్. ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్? 2-in-1, 3-in-1. If God is not the origin of relationship, God of the Bible, then he cannot be the origin of life. అందునే బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది ఈరోజు, గాడ్ ఈజ్ లవ్. a true statement, ఎవరు కాదనలేని స్టేట్మెంట్. God is love. 1 John 4:8, మొదటి యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమ కాకపోతే ఈరోజు మనందరం ప్రేమ పిపాసులం అయ్యేవాళ్ళమే కాదు. Now you find the answers for the questions I have raised in the introduction. నేను ఉపోద్ఘాతంలో రైజ్ చేసిన క్వశ్చన్స్కి ఇప్పుడు మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎందుకు ప్రేమ కోసం మనం వెంపర్లాడతాం? వై? బికాస్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్తుంది బైబిల్. దేవుడు నిన్ను అమీబాలోంచి సృష్టించలేదు, నిన్ను మంకీలోంచి, కోతి నుంచి సృష్టించలేదు, తన పోలికలో చేసుకున్నాడు. అందుకనే నువ్వు ప్రేమికురాలిగా పరిణమించావు. అందుకనే నువ్వు ప్రేమ కోసం ఈరోజు తప్పిస్తున్నావు. అందుకనే నువ్వు ప్రేమించకుండా ఉండలేకపోతున్నావు. అందుకనే ప్రేమ పొందకపోతే నీకు చచ్చిపోవాలనిపిస్తుంది. బట్ ట్రాజడీ ఏంటంటే ఆ దేవుణ్ణి మర్చిపోయి ప్రేమ కోసం పాకులాడుతున్నాం మనం. అది ట్రాజడీ.
ఎక్కడి నుంచి ప్రేమ వస్తుందో, ఎవరు ప్రేమకు ఆరిజినో వాళ్ళను పక్కన పెట్టేసి ప్రేమ కోసం వెతుకుతున్నాం మనం. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. Somebody said philosophy is like searching for a black cat in a dark room which is not there. ఫిలాసఫీ అంటేనట ఓ నల్ల పిల్లి కోసం ఒక చీకటి గదిలో వెతకడం అంట, కానీ అది అక్కడ లేదట. ఒక లేని నల్ల పిల్లి కోసం చీకటి గదిలో ఎంతసేపు వెతికితే నీకేం దొరుకుతుంది? ఈరోజు యూత్ లవ్ ఎలా ఉందంటే, ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ కాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ విచ్ ఇస్ నాట్ దేర్. బికాస్ ఆరిజిన్ ఆఫ్ లవ్ నేను కట్ చేసుకున్నావు. ప్రేమకు సింబల్ ఏంటి? ఎల్. ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే అని చెప్పుకున్నారు కదా మీరు. ఆ ఎల్ తోటే మాట్లాడతా నేను. వాట్ ఈస్ ఎల్? L has got two lines. One is horizontal, the other is vertical. This is your relationship with God. L ఎలా రాస్తారు మీరు? కింద నుంచి పైకి రాయరు, పై నుంచి కిందకి రాస్తారు. మీ లవ్ కూడా అలాగే ఫ్లో అవుతుంది. From the vertical to the horizontal. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది లవ్. ఇది కట్ చేయండి, బిస్మిల్లా చేసిన కోళ్ళ కొట్టుకుంటూ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా కోడిని బిస్మిల్లా చేసినప్పుడు? మెడ కట్ చేసి అక్కడ అందులో వేస్తాడు, రమ్ములో కొట్టుకుంటూ ఉంటుంది అది. మీరు ప్రేమలు దొరక్క కొట్టుకుంటున్నారు ఈరోజు, కొట్టుమిట్టాడుతున్నారు మీరు. యు నో వై? యు కట్ ఆఫ్ ఫ్రమ్ ద హెడ్. ఎవరికైతే దేవునితో ప్రేమ సంబంధం ఉంటుందో వాళ్ళ మిగిలిన ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఎప్పుడైతే దేవుడితో ప్రేమ సంబంధం సరిగా ఉండదో వాళ్ళ మిగిలిన ప్రేమ సంబంధాల్లో సమస్యలు వస్తాయి. అది ఏ ప్రేమ సంబంధం అయినా సరే. God is not only the origin of love, but God is the key to your love relationships. మీ ప్రేమ సంబంధాలన్నిటికీ కీలకమైన వాడు దేవుడు. అందుకని దేవుడిని ముసలోడు అయిన తర్వాత మనము పూజించకూడదు, సేవించకూడదు, గుర్తు తెచ్చుకోకూడదు. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ యు మస్ట్ రిమెంబర్ యువర్ క్రియేటర్, బికాస్ యు నీడ్ లవ్ నౌ, నాట్ లేటర్. ఇప్పుడు వద్దా మీకు ప్రేమ? డోంట్ యు వాంట్ లవ్ నౌ? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే తెలుసా మీకు? సొలొమోన్ అదే చేశాడు. యు నో వాట్ డిడ్ హీ డూ? హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవర్ బాయ్స్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ ప్రపంచంలో అంతకంటే లవర్ బాయ్ దొరకడు మీకు. మీకు ఒకవేళ చిన్న స్లిప్స్ ఇచ్చి దూరంగా కూర్చోబెట్టి నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని నెంబర్ వేయి చాలు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నెంబర్ వేసి ఒక బ్యాలెట్ బాక్స్లో వేయనంటే, సీక్రెట్ బ్యాలెట్ బాక్స్లో మీరందరు కానీ వేస్తే ఎంత దాటుతుంది మీ నెంబర్? 1 డిజిట్ దాటుతుందా? మీరు శాలరీకి అడుగుతారు కదా, 3 డిజిటా 4 డిజిటా అని. మీ లవర్స్ లిస్ట్ నెంబరు, మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ నెంబరు 1 డిజిటా 2 డిజిటా 3 డిజిటా? ఇంత సీన్ లేదు మాకి. కనీసం 10కి వచ్చారా మీరు? నీకు తెలుసా ఈ లవర్ బాయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్స్ డిజిట్ ఎంతో తెలుసా? 4 డిజిట్ ఫిగర్. అది ఇట్ ఈస్ ఎ 4 డిజిట్ ఫిగర్. 1000 లవర్స్ ఉన్నారు ఆయనకి. 1000 లవర్స్. The best lover boy ever lived on the planet Earth. డెఫినెట్గా ఉంటారు ఆయనకి. ఎందుకంటే వాట్స్ నాట్ హీ ఈజ్, ఆయనకి ఏం లేదు, ఆయనకి అన్నీ ఉన్నాయి. హెస్ గాట్ ఎవ్రీథింగ్. అమ్మాయిలు పడిపోరా? తప్పకుండా పడిపోతారు. పక్క దేశం క్వీన్ కూడా చూసేద్దామని వచ్చింది.
పక్క దేశంలో ఉన్న క్వీన్కి కూడా ఈయనంటే మోజు, చూసి వెళ్దామని వచ్చింది. ద గ్రేటెస్ట్ లవ్ బాయ్, గ్రేటెస్ట్ లవర్ బాయ్ లైఫ్లోంచి లవ్ లెసన్ నేర్చుకోగలమా? గ్రేటెస్ట్ లెసన్ నేర్చుకోవచ్చు. డూ యు అగ్రీ? యు నో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ దట్ ఈస్ లవర్ బాయ్ గివ్స్ us ఫ్రమ్ హిజ్ ఓన్ లైఫ్? నేను చేసిన ప్రాబ్లం ఏంటంటే, నా పొరపాటు ఏంటంటే, నాకు వర్టికల్ లైన్తో సంబంధం కట్ చేసుకున్నాను నేను. అండ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ది హారిజాంటల్ లవ్ వితౌట్ ద వర్టికల్ లవ్. I forgot God completely in my life. దేవుడు చెప్పాడు సొలొమోన్కి, ఇన్ ద బిగినింగ్, బాబు ప్రేమలో పడకు, ప్రేమలో పడకు, నన్ను ప్రేమించు, ప్రేమలో పడకు, అది కూడా నన్ను ఎరగని వాళ్ళతో అస్సలు ప్రేమలో పడకు. ఆయన ఎక్కువ మంది ఎవరితో పడ్డాడంటే, దేవుడు తెలియని వాళ్ళతోటే ప్రేమలో పడ్డాడు. You know what happened? He lost his life. ఎంత జ్ఞానం ఉంది! జీసస్ తన జ్ఞానాన్ని ఇంకెవరితో పోల్చుకోలా, ఒక సొలొమోన్తో పోల్చుకున్నాడు. గ్రేట్ థింకర్, గ్రేట్ థింకర్. He was a scientist, he was a philosopher, he was a sociologist, he was a philanthropist, he was a great emperor, he was so brave, he was so rich. What not he is, but he failed in his love. అందుకనే చివరి రోజుల్లో ఈజీ చైర్లో కూర్చొని ఆయన బాధపడతా ఉన్నాడు. ఇట్ వాజ్ అ లైఫ్ ఆఫ్ రిగ్రెట్. తన జీవితం వెనక్కి ఒకసారి చూసుకొని, ఐ యామ్ ద బెస్ట్ లవర్ బాయ్, బట్ మై లైఫ్ వాజ్ ద వర్స్ట్ ఎవర్. అప్పుడు ఒక చిన్న బుక్ రాశాడు మీకోసం, ఆల్ లవర్స్ కోసం. ఒక చిన్న బుక్ రాశాడు. దట్ బుక్స్ నేమ్ ఈజ్ ప్రీచర్. బుక్ థీమ్ ఏంటో తెలుసా? మై ఫ్రెండ్, మై యంగ్ ఫ్రెండ్, ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ ఐ సీస్ అండ్ యువర్ హార్ట్ డిజైర్స్. మీరు అంటూ ఉంటారు కదా దిల్సే అని. మీ దిల్సే ఏమొస్తే అది చేయండి. మీ కన్నులు ఏది కావాలనుకుంటే, ఏది కోరుకుంటే అది చేయండి. ఎంజాయ్, బట్ దిస్ బట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బట్. ఏమంటారు తెలుసా? బట్ రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ యువర్ యూత్. వై? I stand as a negative example. I am the best lover boy. నాకు 1000 ఉన్నారు, wives and concubines. My girlfriends, including my wives, are 1000. But I could not enjoy life. I lost my life. ఎందుకని? The first loverని నేను రిమూవ్ చేసేసాను నా లైఫ్ నుంచి. I failed. You don't be like me. మీరు నాలాగా ఉండొద్దు. Remember your creator while you are still in youth. మీరు కాలేజీలో చదివేటప్పుడే, మీరు క్యాంటీన్లో ఉన్నప్పుడే, మీరు పార్కులో ఉన్నప్పుడే, మీరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకునేటప్పుడే, చూపులు కలిసిన శుభవేళ అనుకున్నప్పుడే, remember God. Because without God, you cannot enjoy love nor life. I told you, life ki oxygen enti love. Love ekkడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. And remove God, you remove love. Remove love, there is no life. There is no life. నేను చేసిన పొరపాటు ఏంటంటే, లాస్ట్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ఈ పొరపాటు మీరు చేయొద్దు. మీరు ఇంకా యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. బికాస్ హీ ఈజ్ ద ఫస్ట్ లవర్.
And without knowing this first lover, you cannot know what is love, and you cannot enjoy what is love. And without enjoying love, you cannot enjoy life. Youngsters motto enti? Enjoy. How do you enjoy life? By enjoying love. How do you enjoy life? Love? By enjoying God. God is the key to our love and life. This is proven. This is logical. అండ్ ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చిన లవ్ లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ లవ్ కేవలం ఇమోషనల్గా ఉండదు. ఈ లవ్కి కమిట్మెంట్ లేకుండా ఉండదు. ఈ లవ్లో హెచ్చుతగ్గులు ఉండవు. ఈ లవ్లో ఉన్మాదం ఉండదు. ఈ లవ్లో స్వార్థం ఉండదు. ఈ లవ్లో అనుమానం ఉండదు. ఈ లవ్లో అభద్రత ఉండదు. దిస్ లవ్ ఈజ్ ఎ ప్యూర్ లవ్. దిస్ లవ్ ఈజ్ ఎ ప్యూర్ లవ్. Is it possible to love somebody like that? Yes, with God it is possible. With God it is possible. నా ఎగ్జాంపుల్ మీకు చెప్పేవాడిని, బట్ ఇట్ ఈస్ టూ పర్సనల్, అందుకే చెప్పలేకపోతున్నాను. It is possible to love somebody with a true love. వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉండగలవు. ఎందుకంటే యువర్ లవ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇట్ ఫ్లోస్ ఆల్వేస్. బికాస్ యువర్ గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ గాడ్ హూ డస్ నాట్ చేంజ్. యువర్ లవ్ విల్ బి ఎవర్ అండ్ ఎవర్. ఇట్ డజంట్ చేంజ్ అకార్డింగ్ టు అదర్ పర్సన్. ఎస్, యు ఆర్ ట్రూ. యువర్ లవ్ బికమ్స్ అన్కండిషనల్ వెన్ యు లవ్ గాడ్ అన్కండిషనల్లీ. We will take a break after a small word of prayer. Then I'll give you some questions. Then you divide into small groups. And then in the afternoon, we'll have another session where you can ask me questions. నేను మీకు క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నానంటే సో దట్ యూ కెన్ థింక్ అబౌట్ సర్టన్ థింగ్స్. ఈ 1 hour ప్లస్ మినిట్స్లో నేను అన్నీ చెప్పుండలేకపోవచ్చు మీకు. బట్ దేర్ ఆర్ స్టిల్ సర్టన్ క్వశ్చన్స్ హ్యాంగింగ్ ఓవర్ ఆన్ యువర్ హెడ్. వెన్ యూ డిస్కస్ ఇన్ ఎ గ్రూప్, it would be good. And then later in the afternoon, after the lunch, in the post lunch session, we'll have a question and answer session where you can bombard me with questions, particularly questions on love and life. Then I'll be able to answer to you by the grace of God. Shall we pray? మీరు తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ప్రాథమికంగా ప్రేమికులుగా, ప్రేమ పిపాసులుగా, లవర్స్గా చేసినందుకు మీకు వందనాలు. బికాజ్ యు ఆర్ ద ఫస్ట్ లవర్. నీ ఇమేజ్లో, నీ పోలికలో మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు. ఏ జీవిని కూడా నీలాగా నువ్వు చేసుకోలేదు, కానీ మమ్మల్ని నీలాగా చేసుకున్నావు. మేము ఎప్పుడైతే తండ్రి మొదటి ప్రేమికుడు అయిన నిన్ను, నీ ప్రేమను కాదని లోకాన్ని ప్రేమించామో, అపవాదిని ప్రేమించామో, మా స్వార్థంతో నిండిన ప్రేమను కొని తెచ్చుకున్నామో నాయనా, మేము మా ప్రేమల్ని పాడు చేసుకున్నాం. యట్ యు ఆర్ సో గ్రేషియస్. మా కోసం మళ్ళీ వచ్చావు, నీ ప్రేమను చూపించావు. మళ్ళీ నీతో రీకనెక్ట్ అయితే ప్రభువా, మేము పోగొట్టుకున్న ప్రేమను మళ్ళీ పొందగలమని చూపించావు. షరతులు లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ నాయనా, అరమరికలు లేని ప్రేమ, వంచన లేని ప్రేమ నాయనా, మోసం చేసే ప్రేమ నుంచి మమ్మల్ని విడుదల చేసావు తండ్రి. నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రేమకు నువ్వు మూలమని, ప్రేమకు జీవితానికి నీవే కీలకమని
ఈరోజు తెలుసుకోవడానికి కృప చూపించండి. ప్రేమ కేవలం శరీరానికి సంబంధించింది కాదని, ప్రేమ కేవలం బాహ్య సంబంధమైంది కాదని, ప్రేమ కేవలం అశాశ్వతమైంది కాదని, ప్రేమ కేవలం ఒక ఫీలింగ్ కాదని, అది అంతకు మించిందని, ప్రేమ ఒక వ్యామోహం కాదని, అది అంతకు మించిందని ఆయన తెలుసుకోవడానికి కృప చూపించండి. నిన్ను అర్థం చేసుకొని అర్థం కాని ప్రేమను అర్థం చేసుకోవడానికి కృప చూపించమని నాయనా, ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారు ప్రేమ రాహిత్యంతో సతమతమవుతున్నారో వారికి ఒక దిశానిర్దేశం ఈరోజు మీరు చేయమని, వారి గుండెల్లో ఉన్న శూన్య ప్రదేశాన్ని, ఆ ప్రేమ శూన్యాన్ని నీ ప్రేమతో నింపమని, నిన్ను ఎరగడమే నిజమైన ప్రేమకు నాంది పలుకుతుందని వాళ్ళు తెలుసుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కంటిన్యూ 4 గ్రూప్స్